ఏ రాష్ట్రంలో అయినా అన్ని అనుమతులతోటి మైనింగ్ లీజులు తీసుకున్నవారు తమ మైన్స్ నుంచి ఖనిజాలను తవ్వితీసి పర్మిట్స్తో ఎక్కడైనా అమ్ముకోవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. మైన్ ఎవరిదైనా, మినరల్ ఏదైనా సరే ప్రభుత్వంలోని ఒక యువ మంత్రి చెప్పిన వాళ్ళకే అమ్మాలి, చెప్పిన ధరకే అమ్మాలి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కూడా కాకముందే నెల్లూరు జిల్లాలోని మైన్ ఓనర్లు ఈ ప్రభుత్వం మాకొద్దు బాబోయ్ అంటూ గగ్గోలు పెడుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలోనే ఎన్నో అరాచకాలు సాగాయనుకుంటే ఇప్పుడు అంతకు మించి పరిస్థితి దారుణంగా ఉందనే వ్యాఖ్యలు కొంతమంది మైన్ ఓనర్లు చేస్తున్నారు. కాదు కూడదు తమకు నచ్చినట్లు అమ్ముకుంటామంటే పర్మిట్స్ రాకుండా ఆ యువ మంత్రి ప్లాన్ చేసినట్లు చెప్తున్నారు. గనుల నుంచి తవ్విన ఖనిజం అమ్ముకోవాలంటే ఖచ్చితంగా గనుల శాఖ మంజూరు చేసిన పర్మిట్స్తోనే సాధ్యమవుతుంది. కొంతమంది మైన్ ఓనర్లు పర్మిట్స్ కోసం ఏకంగా కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కోర్టు చెప్పిన తర్వాత కొన్ని పర్మిట్లు అలా ఇచ్చి తర్వాత మళ్ళీ మామూలుగానే వ్యవహారం నడుపుతున్నారు. దీంతో నెల్లూరు జిల్లాలోని సిలికా క్వార్జ్ మైన్ ఓనర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే గత ప్రభుత్వంలో ఉన్న పరిస్థితి అంతా సర్దుకుంటుంది, తమ వ్యాపారం తాము హాయిగా చేసుకోవచ్చని భావించిన మైన్స్ యాజమాన్లకు ఇప్పుడు బిగ్ షాకే తగిలిందని చెప్పవచ్చు. యువ మంత్రి ఎంట్రీ తోటి అక్కడ అంతా తలకిందులైంది. ముఖ్యంగా క్వార్జ్, సిలికా మైనింగ్ లీజుల వ్యవహారంలో అంతా ఆయన చెప్పినట్లే జరగాలని అనధికారిక ఆదేశాలు ఉన్నాయి. క్వార్జ్ వ్యవహారాన్ని ఒక ఎంపీకి, సిలికా వ్యవహారాన్ని బెంగళూరుకు చెందిన ఒక కాంట్రాక్టర్కు అప్పగించినట్లు టీడీపీ వర్గాలు కూడా చెప్తున్నాయి. మైనింగ్ లీజు ఓనర్లు తమకు నచ్చిన ప్రాంతంలో నచ్చిన రేటుకు ఖనిజాలను అమ్ముకోవడానికి వీల్లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా సరే వీళ్ళిద్దరికే తమ తమ ఖనిజాలను అప్పగించాల్సిందే. ఆ ఎంపీతో పాటు బెంగళూరు కాంట్రాక్టుకు చెందిన టీంలే ఆయా ఖనిజాలను పూర్తిగా తమ కంట్రోల్లోకి తీసుకొని దందా సాగిస్తున్నాయి. ఇలా అక్రమంగా అనధికారికంగా సంపాదించిన డబ్బును వెయిట్ చేసుకునేందుకు ఆ నెల్లూరు జిల్లాలోనే ఖనిజాల ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టేందుకు కూడా వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నట్లు బలంగా ప్రచారం జరుగుతోంది. కాదు కూడదని ఎవరైనా వీళ్ళిద్దరికీ మినరల్స్ ఇవ్వడానికి నిరాకరిస్తే ఆయా లీజుదారులకు పర్మిట్స్ ఆగిపోతాయి. ఎందుకంటే ప్రభుత్వం చేతిలోనే గనుల శాఖ ఉంటుంది కాబట్టి పూర్తిగా ఈ వ్యవహారాన్ని ఈ ఇద్దరు వ్యక్తులే కీలకంగా నడిపిస్తున్నారు. వాస్తవానికి ఆ మంత్రికి గనుల శాఖతో ఏమాత్రం సంబంధం లేకపోయినా కూడా అత్యంత కీలకమైన నెల్లూరు జిల్లాలో గనుల వ్యవహారాన్ని ఆయనే తన చేతిలోకి తీసుకున్నారు. ఎందుకంటే ఇది 100 కోట్ల రూపాయలతో కూడిన వ్యవహారం కావడంతో ఆయన దీనిపై పట్టు బిగించినట్లు టీడీపీ వర్గాలు కూడా అనధికారికంగా చెబుతున్న మాట. ఈ ఏడాది ఫిబ్రవరి 20న కేంద్ర ప్రభుత్వము క్వార్జ్తో పాటు బరాటీస్, మైకా, ఫెల్స్ఫర్ మినరల్స్ను మైనర్ మినరల్స్ నుంచి మేజర్ మినరల్స్కు మారుస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటివరకు మైనర్ మినరల్స్ కావడంతో వీటికి అనుమతులు రాష్ట్ర ప్రభుత్వమే మంజూరు చేశాయి. ఇక రాబోయే రోజుల్లో కొత్తగా ఈ మినరల్స్కి సంబంధించి ఖనిజాలు తీసుకోవాల్సిన వాళ్ళు కేంద్ర ప్రభుత్వం దగ్గరే అనుమతి తీసుకోవాలి. కానీ రాష్ట్రంలోనే పర్మిట్స్ తీసుకొని వీటిని తవ్వుకోవాల్సి ఉంటుంది. నెల్లూరు జిల్లాలో వందల సంఖ్యలో క్వార్జ్, సిలికా మైన్స్ ఉండటంతో యువ మంత్రి ఈ ప్రాంతంపై కన్నేసి అక్రమాల దందా కొనసాగిస్తున్నట్లు చెప్తున్నారు. గత కొన్ని నెలల నుంచి ఈ వ్యవహారం నిరాఘటంగా సాగుతూ ముందుకు పోతుంది. ఈ జిల్లాతో పాటు పలు జిల్లాల్లో కూడా యువ మంత్రికి చెందిన అనుచరులు మంచి లాభాలు వచ్చే గనులపై ఫోకస్ పెట్టి బినామీలతోటి అక్రమ దందా సాగిస్తున్నట్లు అధికార వర్గాలు కూడా చెప్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.